ఒక వ్యక్తికి సముద్ర తీరానికి దగ్గరగా ఒక సంచి దొరికింది. అయితే అందులో అన్ని బంకమట్టితో చేసిన గట్టి మట్టి ఉండలే ఉన్నాయి. ఆ సంచిని తీసుకుని సముద్ర తీరం వెంబడి నడుస్తూ సంచిలోంచి ఒక్కొక్క మట్టి ఉండ తీసి సముద్రంలోకి బలంగా విసిరేస్తూ ఆనందిస్తున్నాడు. అంతలో ఓ మట్టి ఉండ చెయ్యి జారి కింద పడి పగిలిపోయి మెరుస్తున్న ఒక రత్నం అందులోంచి బయటపడింది. ఆ సంచిలోని ఉండలన్నీ పగలగొట్టి చూశాయి. అన్నింటిలోనూ లక్షలు విలువ చేసే రత్నాలే. అయ్యో, 60-70 రత్నాలున్న ఉండల్ని సముద్రంలోకి పారేస్తేనే అవన్నీ ఉంటే కోటీశ్వరుని అయ్యేవాడిని కదా అని బాధపడ్డాడు. మనం కూడా అంతే. కేవలం బయటికి కనిపించే మట్టి పూతనే చూస్తాం, కానీ మనలో దాగున్న నిధిని మాత్రం చూడలేము, చూసే ప్రయత్నం చెయ్యాలి. ప్రతి ఒక్కరిలోనూ మనలో కూడా ఏదో ఒక నిధి అనే ప్రతిభ ఉంటుంది. కొంచెం సమయం వెచ్చించి చూస్తే ఆ ప్రతిభ అనే ప్రకాశవంతమైన మణి అద్భుతమైన జీవితాన్ని ఇస్తుంది.